మీరు పాలు తాగుతున్నారా? అయితే గుండు దిటవు చేసుకోండి. ఈ విషయం తెలుసుకున్నాక మీ గుండె వేగం పెరగడం ఖాయం. నిజమే మరి. కాదేది కల్తీకి అనర్హమన్నట్టు కొందరు వ్యాపారులు ఎన్నో పోషకాలు కలిగిన నాణ్యమైన పాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఎక్కువ పాలు ఉత్పత్తి వచ్చేందుకు హోటల్ వ్యర్థాలను పశువులకు దానాగా పెడుతూ వాటి ప్రాణాలతో చెలగాటమాడమే కాదు, ప్రజా ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. కల్తీకి కాదు ఏది అనర్హం అనే విధంగా ప్రతిరోజు తాగే పాలను సైతం కల్తీ చేస్తున్నారు కొంతమంది కేటుగాలు. ఇప్పటి వరకు బయట మాత్రమే పాలను కలుషితం చేసేటువంటి విధానాన్ని చూసాం. కానీ ఇప్పుడు పాల ఉత్పత్తిలోనే కల్తీ చేస్తున్నారు కొంతమంది పాల వ్యాపారులు. అది ఎలానో చూద్దాం. ఇవి పాలే కానీ పాలు కాదు. ఇది పశువుల దానాయే కానీ దానా కాదు. అదేంటి, పాలను దానాను చూపించి అవి కాదని అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా? నిజమే మరి. నిజంగా పశువులకు ఇచ్చే దానా అయి ఉంటే దీన్ని దానా అనేవాళ్ళం. కానీ కొందరు నిర్వాహకులు పశువులకు ఏం పెడుతున్నారో తెలుసా? హోటల్ వ్యర్థాలను దానాలా ఉపయోగిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాటి ద్వారా వచ్చే పాలు పాలెలా అవుతాయి? పాల రూపంలో కనిపించే విషమే కదా. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి రావాలని కొంతమంది పాల వ్యాపారులు కలుషిత ఆహారాన్ని ఇస్తున్నారు. హైదరాబాద్ శివార్లో ఉన్న పలు హోటల్స్ నుంచి వ్యర్థాలను డ్రమ్ముల్లో నింపి ఆటోల్లో తీసుకొస్తున్నారు. వాటిని పాలిచ్చే గేదెలు, ఆవులకు ఆహారంగా ఇస్తున్నారు. పాల ఉత్పత్తి పెరగడంతో పాటు నాణ్యమైన పాలు రావాలంటే పచ్చిగడ్డి, లవణాలు ఉన్న దానా మాత్రమే పెట్టాలని చెబుతున్నారు వైద్యులు. హోటల్ వ్యర్థాలను ఆహారంగా ఇవ్వడం వల్ల బ్లోట్ ఏర్పడి మీథేన్ గ్యాస్ విడుదలై పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సో పాలిచ్చే గేదెలకు ఎలాంటి ఆహారాన్ని ఇస్తే బాగుంటుంది? నిజంగా ఆ పాలిచ్చే గేదెలకు ఏదైనా కలుషిత ఆహారం ఇస్తే పాలు ఎక్కువగా ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనతో మాట్లాడడానికి వెటర్నరీ డాక్టర్ రవీందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సో పాలిచ్చే గేదెలకు ఎలాంటి ఆహారం ఇస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి? మనకి ఒక 2-3 పశువులు తీసుకొచ్చేటువంటి రైతులు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన విధానం, రాత్రి మిగిలిపోయిన అన్నం కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదన్నా ఉంటే ఆ కుడి తొట్టులో వేస్తారు. ఆ కుడితినే మళ్ళీ మనం పశువులకి పెట్టడం జరుగుతుంది. కాకపోతే అది పాసిపోనంత వరకు పశువులకి ఏ విధమైనటువంటి హాని జరగదు. దానాలో ఏముంటాయంటే మనకి లవణాలు, వైటమిన్స్ వీటికి సంబంధించినటువంటి పుష్కలంగా ఉంటాయి. సో దానివల్ల ఏమైందంటే పునరుత్పత్తి, అంటే మళ్ళీ ఎదకొచ్చి సకాలంలో కట్టి ఈనేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో కొవ్వు పదార్థం అనేటువంటిది ఎక్కువ ఉంటే మనకి పాలు దిగుబడి అనేటువంటిది ఎక్కువ వస్తుంది. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ అంటే ఈ మిశ్రమ లవణాలు ఏవైతే ఉన్నాయో, వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి సమపాలల్లో ఉండి మనకి పెరుగు అనేటువంటిది రుచికరంగా ఉంటుంది. ఈ ఏదైతే నాన్ వెజ్కి సంబంధించి కొన్ని హోటల్స్ నుంచి, రెస్టారెంట్స్ నుంచి ఈ నాన్ వెజ్కి సంబంధించినటువంటి మిగిలిపోయినటువంటి ఆహారాన్ని కూడా కొన్ని పశువులకు ఇస్తూ ఉన్నారు. సో దాంతో కొంత పాల ఉత్పత్తి పెరుగుతుంది, అలాగే ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అనేటువంటి కొంత ఆలోచనలో కొంతమంది వ్యాపారులు ఉన్నారు. సార్, ఇది అసలు ఈ పశువులకు ఈ రకంగా పెట్టడం కరెక్ట్ అంటారా? ఇలా మాంసం, ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో కూడా పెట్టి చేస్తున్నారు అని, కానీ అది మంచి పద్ధతి కాదు. పశువుకి ఏమవుతుందంటే ఈ పాసిపోయినటువంటి పదార్థాలు పెట్టినట్లయితే బ్లోట్ అనేటువంటిది వస్తుందండి. అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. అంటే కడుపులో మిథేన్ గ్యాస్ అనేటువంటిది ఉత్పత్తి అయ్యి ఒక్కొక్క సందర్భంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయండి. సో ఆ గ్యాస్ని మనం బయటికి తీసి పంపకపోతే పశువు ఇమ్మీడియట్గా చనిపోతుంది. ఇది కాకుండా కూడా రాబోయే రోజుల్లో ఇది ఎక్కువ కాలం వాడటం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతినేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే అండి సార్. సో ఏదైతే పాలిచ్చే గేదెలు కానీ అలాగే ఆవులకు కానీ సో పచ్చిగడ్డి, ఎండుతో పాటు పుష్కమైనటువంటి లవణాలు ఉన్నటువంటి దానాలు పెట్టడం వల్లనే ఉత్పత్తితో పాటు పాల ఉత్పత్తితో పాటు దాని జాతి ఉత్పత్తి పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఏవైతే ఇలాంటి ఈ కలుషితమైన ఆహారాన్ని గేదెలకు కానీ అలాగే పాలిచ్చే ఆవులకు కానీ పెడితే మాత్రం వాటి ఆరోగ్యానికి హానికరమే తప్పితే వాటికి పాలిచ్చేటటువంటి తత్వం కానీ అలాగే ఫ్యాట్ పర్సెంటేజ్ కానీ పెద్దగా ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది డైరీ ఫామ్ నిర్వాహకులు, వైద్యులు పాల ఉత్పత్తి కంపెనీల సలహాలు, సూచనలతోనే పశువులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. ఎక్కువ కాలం పాల ఉత్పత్తి వ్యాపారంలో కొనసాగాలంటే పశువులు ఆరోగ్యంగానే ఉండాలని చెబుతున్నారు. అందుకోసం వాటికి సూపర్ నేపియర్, 4G బుల్లెట్, బ్లాక్ డైమండ్, ఎండుగడ్డి, అనుపతీగ, పత్తిపిండి, మక్కపిండి, మక్క కుట్టి, కాల్షియం, మినరల్ మిక్చర్ లాంటి ఆహారం అందించాలి. ప్రస్తుతం మనం డైరీ ఫామ్లో ఉన్నాం. సో మనం వెనకాల చూడొచ్చు, చాలా ఇటువైపు
గేదెలు, మరోవైపు ఆవులు ఉన్నటువంటి పరిస్థితి. సో మరి వీటికి ప్రతిరోజు కూడా మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో కొన్ని ప్లేస్లలో సో ఎండుగడ్డి, తర్వాత పచ్చిగడ్డి, అలాగే కొంత దాన వేస్తూ ఉంటారు. సో మధ్యాహ్నం సమయంలో వీటిని బయట ఖాళీ మైదానంలో మేపడానికి కూడా వదులుతున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని డైరీ ఫామ్లో మనం చూసుకోవచ్చు. సో వీటితో పాటు కొంత వేస్టేజ్, ఏదైతే ఆహారం వేస్టేజ్ ఉంటుందో సో అది కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనివల్ల కొంత కల్తీ పాలతో పాటు కొంత పశువులు కూడా కొంత ఆరోగ్యంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ డైరీ ఫామ్లో దీనికి సంబంధించి ఇటువైపు చూసుకోవచ్చు, మొత్తం కూడా దానా లాంటిదంతా కూడా సో సిద్ధంగా ఉంచారని చెప్పుకోవచ్చు. సో వాడికి మేతగా వేయడానికి, అలాగే ఇటు చుట్టుపక్కల కూడా చాలా వరకు కూడా పచ్చిగడ్డిని పెట్టిన దృశ్యాలు చూడవచ్చు. బట్ ఇది చాలా డైరీ ఫామ్లో ఇలాంటి పరిస్థితి అయితే కొంత అంటే సిటీ నగరానికి ఆనుకొని ఉన్నటువంటి డైరీ ఫామ్లలో ఇలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కొంత మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంత ఇతర ప్రత్యామ్నాయాల వైపు కొంతమంది పాల వ్యాపారాలు చూస్తున్న పరిస్థితి. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి డైరీ ఫామ్ నిర్వాహకులు ఉన్నారు. సో వారితో మాట్లాడే సో ఏంటి సో ప్రధానంగా ఎలాంటి ఆహారాన్ని ఇస్తూ ఉంటారు మీరు బర్రెలకు కానీ ఆవులకు కానీ? బర్రెలకు కానీ ఆవులకు కానీ అండి మేము సూపర్ నేపర్ కానీ, మళ్ళీ పచ్చి ఈ వచ్చేసి ఇది మన మక్క పిండి కానీ, మళ్ళీ పత్తి పిండి కానీ అవన్నీ ఇచ్చేస్తామండి. సో కొన్ని ప్లేస్లలో చూస్తుంటాం మనం కొంత ఈ కల్తీ ఆహారాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. బర్రెలకు కానీ ఆవులకు కానీ కొంత పాల ఉత్పత్తి పెరుగుతుంది, అలాగే ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనేటువంటి నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు కొంత మెయింటెనెన్స్ కూడా తగ్గుతుందని చెప్పి కొంత అలాంటి ఆహారాన్ని ఇస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో అది ఇవ్వచ్చు అంటారు? ఇవ్వద్దండి అది, ఎందుకంటే మనకు పశువు ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఇంకోటి మిల్క్ కూడా తగ్గిస్తుందండి. దాన్ని ఇవ్వకూడదు అది, ఎందుకంటే మనకు సంబంధించింది ఏంటంటే మనకు దానికి ఏమి ఇవ్వాలో అదే ఇవ్వాలి. ఒకవేళ అలాంటి కల్తీ ఆహారాన్ని ఇస్తే సో కొంత డైరీలలో కొంత ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. నిజంగానే ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగినా కానీ మళ్ళీ లాసే కదండి, అవి ఖరాబ్ అయిపోతాయి కదా, జీవాలు ఖరాబ్ అయిపోతాయి కదా. మనకు పెరుగుతాయని మనం అది ముందు చూసుకుంటున్నాం, మనం అప్పుడు పూర్తిగా చూసుకుంటున్నాం, మన తర్వాత ఫ్యూచర్ ఖరాబ్ అయిన తర్వాత అందులో లాసే కదా మనం. సో మరో వ్యాపారి కూడా ఉన్నారు, సో వారితో కూడా మాట్లాడదాం. సో ముఖ్యంగా మీరు అంటే ఈ పాల వ్యాపారం చేస్తున్నారు కాబట్టి సో కస్టమర్లకు నాణ్యమైనటువంటి పాలు రావాలి అంటే నిజంగా బర్రెలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? కలుషిత ఆహారం ఇస్తే నాణ్యమైన పాలు వస్తాయంటారు? కలుషితమైన ఆహారం ఇస్తే నాణ్యమైన పాలు వస్తాయంటే అది ఫేక్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జస్ట్ ఏంటంటే బయట మార్కెట్లో కూడా ఇప్పుడు నడుస్తున్న మార్కెట్లో పాలు ఏమంటారు ఫ్యాట్ ఎక్కువ ఉంది అని కస్టమర్కి ఏం తెలుసు, మీకేం తెలుసు? జనరల్గా మీ గురించి చెప్తున్నా, మీకు ఫ్యాట్ ఉందని మీకెట్లా తెలుస్తుంది? తెలియదు కదా. పాలు వాడు పౌడర్ చేస్తున్నాడా తెలియదు, లేదంటే వాడు యూరియాలో ఇవి తయారు చేసి కెమికల్తో స్టార్ట్ చేసింది తెలియదు, ఏం తెలియదు కదా. మీరు అన్నారు కదా కల్తీ, ఇది దాంట్లో బీరు పట్టు ఉంటుంది కల్తీ అంటే, ప్లస్ రైస్ వేస్టేజ్ ఉంటుంది, హోటల్ నుంచి వేస్టేజ్ ఉంటుంది కదా, అవి రెండు వేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెంట్ అనమాట. ఇప్పుడు వచ్చింది దాన్ని పాలు విండేసుకున్నాం, తర్వాత అమ్మేస్తున్నాం. మరి అంటే అప్పటిపూర్తికి వాడు హీల్డ్ ఎక్కువ వస్తుంది, వానికి హీల్డ్ వచ్చిన తర్వాత దాని డబ్బులు మొత్తం వచ్చేస్తాయి, అమ్మేసుకుంటాడు, వాడికి ఇక్కడ లాభం వస్తుంది అక్కడ లాభం వస్తుంది. అంటే ఏదైతే ఈ కలుషిత ఆహారం ఏదైతే ఈ గేదెలకు కానీ లేదంటే ఆవులకు కానీ ఇచ్చినప్పటికీ అవి ఎక్కువగా పాలు ఇస్తున్నాయి, కానీ ఆ తర్వాత అవి వెంటనే వాటి ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే దీర్ఘకాలికంగా ఎవరైతే ఈ డైరీ ఫామ్ని కొనసాగించాలి అని అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా కొంత అంటే ఎండుగడ్డితో పాటు కొంత పచ్చిగడ్డితో పాటు అంటే 2-3 రకాల పచ్చిగడ్డిని వాళ్ళు వేస్తూ ఉన్నారు. దాంతోపాటు 2-3 రకాల పిండి లాంటివి. సో మనం చూడవచ్చు కొన్ని లవణాలు కలిసినటువంటి ఈ పిండిని, అంటే కొంత కుట్టు కానీ అలాగే కొంత ఈ వేరుశనగల నుంచి వచ్చినటువంటి పిండి కానీ లేదంటే కుసుమల నుంచి వచ్చినటువంటి ఆ పిండి కానీ కొంత నూనె సామాగ్రికి సంబంధించి ఆయిల్ తీసినటువంటి తర్వాత ఏదైతే వేస్టేజ్ ఉంటుందో సో దాని ద్వారా వచ్చేటువంటి మిశ్రమాలను పెడితే నాణ్యమైనటువంటి పాలతో పాటు నాణ్యంగా కూడా ఈ పశువులు ఉంటాయని చెప్తున్నారు. సో తక్కువ సమయంలో ఎక్కువ పాలు తీయాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ కలుషితమైనటువంటి ఆహారాన్ని కొంత ఆవులకు కానీ లేదంటే గేదెలకు కానీ ఇస్తున్నారని చెప్తున్నారు. సో దానివల్ల పశువుల ఆరోగ్యంతో పాటు నాణ్యమైన పాలు కూడా రావని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలను చిక్కగా తయారు చేసే పనిలో భాగంగా పలు రకాల కెమికల్స్ పాలల్లో కలుపుతున్నారు కొందరు వ్యాపారులు. ఇప్పటి వరకు యూరియా కలిపిన కొందరు తాజాగా తెల్లని రంగుతో పాటు చిక్కదనం కోసం కొన్ని రకాల రసాయనాలను మిక్స్ చేస్తున్నారు. ఇలాంటి పాలు తాగడం వల్ల పలు రకాల వ్యాధులతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. మిల్క్ కొన్న తర్వాత మనకు దొరికేది అడల్టరేటెడ్ మిల్క్ దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళు వాటర్ యాడ్ చేసేసి బాగా డైల్యూట్ చేసిన తర్వాత
వాళ్ళకి థిక్గా కనిపించాలని చెప్పి యూరియా అవన్నీ యాడ్ చేస్తున్నారు. దానివల్ల కన్జ్యూమ్ చేసినప్పుడు డెఫినెట్గా స్టమక్ ఇష్యూస్ కానీ, ఇన్ఫ్లమేషన్, మళ్ళీ అన్ని రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే చిన్నపిల్లలకి ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ కానీ అవంతా ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి గ్రోత్లో కానీ, వాళ్ళకి మనం ఏదైతే పర్పస్తోని వాళ్ళకి అది ఫుడ్ ఇస్తున్నామో ఆ పర్పస్ అనేది మీట్ అవ్వదన్నమాట. వాళ్ళకి పోషకాహారం సరిగ్గా అందకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. హోటల్స్ నుంచి తీసుకువచ్చిన పాడైపోయిన ఆహారం ఇవ్వడం వల్ల పాలల్లో సరైన మోతాదులో మినరల్స్ ఉండకుండా బ్యాక్టీరియా, వైరస్ ఫామ్ అవుతున్నాయని చెబుతున్నారు వైద్యులు. అలాంటి పాలు తాగడం వల్ల చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గడంతో పాటు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాళ్ళు ఫస్ట్ కౌకి కానీ బఫెలోకి కానీ ఫీడ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు న్యూట్రిషియస్ ఫీడ్, హెల్దీ ఫీడ్ ఇస్తే అవి యానిమల్స్ హెల్తీగా ఉంటాయి. వాటి హెల్త్ బాగుంటే ఆ మిల్క్ ప్రొడక్షన్ కానీ, మిల్క్లో ఉన్న ప్రోటీన్స్ కానీ, విటమిన్స్, మినరల్స్ అవన్నీ ప్రాపర్గా ప్యూర్గా ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు ఫుడ్డే అంత కల్తీగా ఇస్తున్నప్పుడు ఆ సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి బర్రెలకు కానీ కౌస్కి కానీ వచ్చినప్పుడు, ఆ కౌస్ అవి మిల్క్ ఇచ్చినప్పుడు దాంట్లో ఇంకా అవన్నీ డెఫినెట్గా అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, అవన్నీ ఆ మిల్క్లోకి వచ్చేస్తాయి. కాబట్టి అది కన్జ్యూమ్ చేసినప్పుడు వీళ్ళకి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇవన్నీ అవుతుంటాయి పిల్లలకి. కేవలం ధనార్జనే ధ్యేయంగా కొందరు పాల వ్యాపారులు చేస్తున్న ఈ చర్యల కారణంగా పూర్తిగా పాల నాణ్యతపైనే అనుమానాలు వచ్చే పరిస్థితి నెలకొంది. కొందరి లాభాపేక్ష వల్ల డైరీ వ్యవస్థ మొత్తం అభాస్పాలవుతోందని వాపోతున్నారు నిర్వాహకులు.